ఉన్నారు. కొంతమంది ఇక్కడ ఎవరైతే ఎన్జిఓస్ ఉన్నారో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమేమి పంపిణీ చేస్తారు? మేము చిలకలూరుపేట నుంచి తెనసంది మినిస్ట్రీస్ తరపున వస్తున్నామండి. మేము ఇక్కడ ఫుడ్ అలాగే బ్రెడ్, పాలు, బిస్కెట్ అని మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. రాత్రి కూడా నిన్న సాయంత్రం కూడా దాదాపు ఒక 10 ప్యాకెట్ల దాకా అటువైపు బాగా డౌన్ ఉంటే ఎవరు వెళ్ళకపోయినా సరే మేము వెళ్ళి వేసి ఇచ్చేసాము. మొత్తం 2000 మంది దాకా ప్యాకెట్లు పంచాము. రాత్రి నైట్ 10:30-11 అయింది. చిలకలూరుపేట తండ్రి సన్నిధి మినిస్ట్రీ బ్రదర్ సాలెం రాజు గారు నుంచి ఏదైతే ఫుడ్ పంపిణీ అనేది చేపడుతున్నామని చెప్తున్నారు, ఇక్కడ ఏదైతే ఫుడ్ పంపిణీ అనేది ప్రతి ఇంటికి డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు ఇలా ఏవైతే వెహికల్స్ లో తీసుకుని వచ్చి లోపలికి తీసుకువెళ్ళి వాళ్ళకి ప్రతి గుమ్మానికి కూడా అందించేందుకు ఎవరైతే ఎన్జిఓస్ అంటే అన్నీ కూడా ప్రభుత్వం చేయలేని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా లోపలికి వచ్చి ఈ ఫుడ్ పంపిణీ అనేది చేపడుతున్నారు. ప్రతి గడపకి కూడా ఫుడ్ అందచేయాలనే ఉద్దేశంతో ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా ఇక్కడికి కొంతమంది ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు వచ్చి వాటర్ బాటిల్స్ తో పాటుగా ఫుడ్ పంపిణీ అనేది చేపడుతూ ఉన్నారు. లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. నువ్వు నాకుంటే ఎన్నడు నేను ఒంటరి కానయ్యా, నీ కృప నాకు తోడై ఉంటే అంతే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా, నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. సంపదలు కలిగిన వేళ అందరూ హత్తుకు ఉంటారు, సంపదలన్నీ తరిగిన వేళ కంటికి ఎవ్వరు కనరారు. సిరి సంపదలు కలిగిన వేళ అందరూ హత్తుకు ఉంటారు, సంపదలన్నీ తరిగిన వేళ కంటికి ఎవ్వరు కనరారు. ఎవరున్నా లేకున్నా ఏ స్థితిలో నేనున్నా నన్ను విడువని నమ్మకస్తుడవు నీవే యేసయ్యా, నన్ను విడువని నమ్మకస్తుడవు నీవే యేసయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయపోతే నా మనసే చేదయ్యా.